శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయ అపారకారణ సింధు జ్ఞానం శాంతరౌణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వం నారాయణాన్ నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు శ్రీగురుభ్యో మహాగణాధిపతే నమః. కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యం. ఇప్పుడు ఇవాళ ఎపిసోడు 8 చెప్పుకుందాం. మొన్నటిదాకా ఏమైంది, ఎపిసోడ్ 7 దాకా ఏమైపోయిందంటే అన్ని రాసులకు చెప్పుకున్నాం, 12 రాసుల గురించి చెప్పుకొచ్చాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏం చెప్తానంటే, ముందర ఈ ఎపిసోడ్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మొట్టమొదట నక్షత్రాలకు అధిపతులు ఎవరున్నారు, ఆ నక్షత్రానికి అంటే మహాదశ ఎంతకాలం ఉంటుంది అది చెప్దామని అనుకుంటున్నాను. ముందర చెప్తాను, శ్రద్ధగా వినండి. మేషరాశిలో ఉన్న నక్షత్రాలు ఏమిటంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. అలాగే వృషభ రాశిలో ఉండే వాళ్ళు ఎవరిదంటే కృత్తిక 3 పాదాలు, రోహిణి, మృగశిర 2 పాదాలు. అక్కడ తర్వాత మిథున రాశికి మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. తర్వాత కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. అది కర్కాటక రాశి అయిపోయింది. తర్వాత అంటే ఒక సైకిల్ 120 డిగ్రీస్ అనమాట. 4 రాశులు 4, 30, 120 డిగ్రీలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సింహరాశిలో మళ్ళీ మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. తర్వాత కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, అంటే 3 పాదాలు అన్నమాట. హస్త 4, చిత్త 2. తర్వాత తులారాశిలో చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. తర్వాత వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశిలో అయిపోయింది. తర్వాత ధనస్సు అంటే అక్కడతోటి ఆ 4 అయిపోయింది. 8 రాశులు అయ్యాయి ఇక్కడికి. ఇప్పుడు లాస్ట్లో 4 అనమాట. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, 1 పాదం అనమాట. తర్వాత మకర రాశిలో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు. తర్వాత కుంభరాశిలో ధనిష్ఠ 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. తర్వాత మీనరాశి వచ్చినప్పటికి మీనరాశిలో ఏమిటంటే పూర్వభద్ర 4వ పాదం అంటే 1 పాదం, ఉత్తరాభద్ర 4, రేవతి 4 పాదాలు. ఇవి మొత్తం డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మీకు మొదటి నుంచి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే మేషరాశిలో అశ్విని, సింహరాశిలో మఖ, తర్వాత ధనస్సు రాశిలో మూల. అంటే ఏమిటి, అశ్విని, మఖ, మూల 3 నక్షత్రాలకి అధిపతి ఎవరంటే కేతు. అలా ఇదే 3 నక్షత్రాలు దాని తర్వాత అలాగే వస్తుందన్నమాట. భరణి నక్షత్రానికి అంటే అలాగే భరణికి 3 నక్షత్రాలు వస్తాయి. ఏమిటంటే భరణి, పొబ్బ, తర్వాత అంటే పూర్వాషాఢ. ఇవన్నీ వాళ్ళ శుక్రుడు యొక్క అధిపతి అన్నమాట. శుక్రుడు వీటికి అధిపతి ఎవరంటే శుక్రుడు. ఆ నక్షత్రాలు ఈ 3 రాశుల్లోకి. అలాగే తర్వాత కృత్తిక నక్షత్రం, అలాగే ఉత్తరా నక్షత్రం, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాటికి రవి అధిపతి. తర్వాత కృత్తిక అయిపోయింది కదా. రోహిణికి ఏమో చంద్రుడు అధిపతి. రోహిణి తర్వాత ఇక్కడ ఎవరంటే హస్త నక్షత్రం, తర్వాత శ్రవణ నక్షత్రం. ఈ 3 కూడా చంద్రుడి యొక్క నక్షత్రాలు. తర్వాత మృగశిర నక్షత్రం, తర్వాత చిత్త, తర్వాత ధనిష్ట. ఈ 3టికి కూడా అధిపతి ఎవరంటే కుజుడు. అది మృగశిర అయిపోయిందా. తర్వాత ఆరుద్ర, అది రావాలి. ఆరుద్ర తర్వాత ఇంకోటి ఎవరంటే ఆరుద్ర స్వాతి నక్షత్రం కదా. స్వాతి నక్షత్రం, ఆరుద్ర, స్వాతి, తర్వాత శతభిషం. ఇవి 3 కూడా రాహు యొక్క నక్షత్రాలు. తర్వాత ఆరుద్ర అయిపోయిన తర్వాత పునర్వసు, తర్వాత అంటే విశాఖ, తర్వాత పూర్వభద్ర, ఇవన్నీ కూడా గురుడు నక్షత్రాలు. రాహు తర్వాత గురుడు అన్నమాట. తర్వాత పుష్యమి అంటే అది తర్వాత లాస్ట్లో ఏంటంటే ఉత్తరాభాద్ర. వీటికి అధిపతి శని. గురుడు రావాలి కదా. పునర్వసు దానికి గురుడు రావాలి. పునర్వసు దానికి రాహు తర్వాత గురుడు వస్తాడు. అది పునర్వసు తర్వాత విశాఖ,
విశాఖ, తర్వాత పూర్వభాద్ర. ఈ 3 కూడా ఏమిటంటే గురు నక్షత్రాలు. తర్వాత శని నక్షత్రాలు ఏమిటంటే పుష్యమి, తర్వాత అనురాధ, తర్వాత ఉత్తరాభాద్ర. ఇవేమో శని నక్షత్రాలు. లాస్ట్లో కర్కాటక రాశిలో ఆశ్లేష, తర్వాత వృశ్చిక రాశిలో జ్యేష్ఠ, తర్వాత మీనరాశిలో రేవతి. ఇవన్నీ కూడా బుధుడి నక్షత్రాలు అన్నమాట. బుధుడు అంటే వరుసగా ఏం చెప్పుకోవాలి మనం? రవి, తర్వాత అంటే ముందర కేతువు, శుక్రుడు, రవి, చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు, శని, బుధ. అది 9 నక్షత్రాలు అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఇప్పుడు ముందర కేతు నక్షత్రం అంటున్నాం కదా. కేతువుకి మహాదశ అంటే 7 సంవత్సరాలు. అంటే కేతు జననకాలం ముందు ఎవరికైనా ఉన్నట్టయితే అది 7 సంవత్సరాలు మహాదశ అనమాట. కేతు మహాదశ 7 సంవత్సరాలు. అలాగే తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. తర్వాత రవి మహాదశ 6 సంవత్సరాలు. చంద్ర మహాదశ 10 సంవత్సరాలు. కుజ మహాదశ మళ్ళీ 7 సంవత్సరాలు. రాహు మహాదశ 18 సంవత్సరాలు. గురు మహాదశ 16 సంవత్సరాలు. శని మహాదశ 19 సంవత్సరాలు. బుధ మహాదశ 17 సంవత్సరాలు. ఇక్కడ బుధుడితో ఆఖరి అవుతుందన్నమాట. అంటే సైక్లిక్ ఆర్డర్లో 4 రాసులు చొప్పున మళ్ళీ అదే సైక్లిక్ ఆర్డర్ వస్తుంది కాబట్టి, అంటే అందరూ వరుసగా కేతువు, శుక్రుడు, రవి, చంద్ర, కుజ, రాహు, గురుడు, శని, బుధ. ఇది ఈ సైక్లిక్ ఆర్డర్లో వస్తారు వాళ్ళు అందరమాట. అంటే ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి వరుసగా మనకి దీంట్లో. ఈ 27 నక్షత్రాలు ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి మొత్తానికి. అందుకోసమే ఒకవేళ మనిషి అశ్విని అంటే ఇప్పుడు ఏంటంటే అంటే వీళ్ళకి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మేషరాశిలో పుట్టాడు అనుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం కానీ, అలాగే సింహరాశిలో మఖా నక్షత్రం కానీ, అలాగే ధనస్సు రాశిలో మూల నక్షత్రం. దాంట్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎవరంటే కేతు, అంటే జనరల్గా అప్పుడు పుట్టిన వాళ్ళకి ఎవరు వస్తారంటే ముందర కేతు మహాదశ నడుస్తూ ఉంటుంది అన్నమాట ఫస్ట్లో, బిగినింగ్లో. అలాగే వరుసగా ఎవరికంటే ఈ గ్రహాలు ఉంటాయి కాబట్టి ఏ నక్షత్రంలో పుట్టాడో చూసుకుంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మహాదశ అన్ని సంవత్సరాలు ఉంటుంది అనుకోవాలి. సాధారణంగా 0 పాయింట్కి రాదు. అన్నీ 20 సంవత్సరాలు 7 సంవత్సరాలు రావు బ్రేకప్. అందుకంటే కొంచెం దాటిన తర్వాత వస్తుంది కాబట్టి దశాశేషం అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేతువు 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు పుట్టినప్పుడు సరిగ్గా 0కి వచ్చాయంటే 7 సంవత్సరాలు ఉంటాయి. లేకపోతే 6 సంవత్సరాల 11 మాసాలు, లేకపోతే 6 సంవత్సరాల 11 మాసాల 29 రోజులు 25 రోజులు ఇలాగ వస్తాయన్నమాట లెక్కలు కట్టుకుంటే కనుక. దశ శేషం అంటే బ్యాలెన్స్ అనమాట. బ్యాలెన్స్ దశ అంత తర్వాత నుంచి వరుసగా సైక్లిక్ ఆర్డర్లు వస్తాయి. అంటే కేతు తర్వాత శుక్రుడు రవి కంటిన్యూషన్ ఇదే సైక్లిక్ ఆర్డర్లో వస్తాయి సుమా. అలా చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వరుసగా అన్నీ ప్లస్ చేసుకుంటూ పోతే ఇప్పుడు కేతు 7 తర్వాత శుక్రుడు 27 తర్వాత మళ్ళీ 6 రవి 33 10 43 చంద్రుడిది 43 + 7 50. ఇక్కడ 57 అయింది కుజుడి దాకా. అయితే రాహువు, గురుడు, శని. రాహు 18, గురుడు 16, 18 16 ఎంత 34 43 53 అయింది. అంటే 34 42 43 దాకా 43 సంవత్సరాలు శని. తర్వాత 17 50 43ను 50 + 60 అంటే ఏమైందంటే 17 సంవత్సరాలు కదా. అది అలా అంటే మొత్తం 120 ఇయర్స్ వస్తుంది మొత్తం లెక్క కట్టుకున్నట్టయితే. మనం వరుసగా కట్టుకుంటే అది బ్యాలెన్స్ అంటే 7 తర్వాత 27 7 + 20 27 ప్లస్ 27 + 6 33 33 10 43 43 7 50 తర్వాత 18 68 68 6 74 84 84 9 93 103 17 120. అంచేత 120 సంవత్సరాలు మొత్తం ఆయుర్దాయం లెక్క కట్టారు. పూర్ణాయుర్దాయం అంటే అంతదాకా వాటి పీరియడ్ బాగా బతికితే కనబట్టే అలాగా నిర్ణయించారు పెద్దలు. ఇది యొక్క మన దశాభుక్తులు అధిపతులు ఏమిటి సంగతి చెప్పుకున్నాం ఇప్పుడు మనం దీంట్లోనూ. పంచేద్దాం ఇక్కడ కంటే ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత అండి. దాని తర్వాత అవి అధిపతులు చెప్పుకున్నాం కదా, అది దాన్ని ఎలా విడగొట్టుకుంటాం ఏం చెప్తాం అంతా కూడా దాన్ని 30 డిగ్రీలో ఎలా చదువుతాం, దాన్ని సబ్ అన్నారన్నమాట. ఆ సబ్లా ఎలా కనిపెట్టి అంటే అన్నీ ఉన్నదే, దాన్ని ఎలా చేయాలో చెప్తాను దాంట్లోనూ. ఇక్కడ ఈ ఎపిసోడ్కి విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.